ఎవరి విజయ్ కుమార్ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విజయ్ కుమార్? ఎవరికి ఈయన ఇంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఎక్కటి పరిస్థితుల్లో ఊరుకునేదే లేదు, మేము ధరణి కమిటీ చేసినాం, అది కమిటీ చేసినాం. ఒవ్వనికి వాడు దోసుక తింటున్నాడు. కమిటీ లేదు, తొక్క లేదు, సామాన్యుడికి న్యాయమే లేదు. ఇక్కడ వాడు 100% తింటే నేను 50% తింటా. మరి ఎందుక ఈ కమిటీలు అవి వేస్తున్నారంటే ఏదో ఉన్నాయి అక్కడక్కడ ఊలగొట్టి తూతూ మంత్రంగా నామకే వాస్ చేయడానికి రావాలి ఇక్కడికి. రంగనాథ్ గారు, మీరు మంచి పని చేస్తున్నారు కదా, చలో వచ్చి కూలగొట్టండి. అది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే ఆ 12 ఎకరాలు సైబర్ సిటీని కూల్చిపడేయండి. అక్కడున్న ఆ లోపల హౌజెస్ తీసుకున్న వాళ్ళకి న్యాయం చేయండి. వాడి చేతనే కట్టించండి డబ్బులు. ఇప్పుడు మొత్తం ఈ చెరువును మొత్తం క్లియర్ చేయాలి. విజయ్ కుమార్ తోట ఈ మొత్తం క్లియర్ చేయించి ఆయన దగ్గర నుంచే డబ్బులు వెనక్కి తీసుకోవాలి. ఇవన్నిటికి పర్మిషన్లు ఉన్నాయా? ఇంకా ఏ రకంగా చేసిరన్నది మనం కిందికి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా? సో ఇంకా మనం చెరువు దగ్గరికి వెళ్తున్నాం, ఇంకాస్త చెరువు దగ్గరికి. ఇదంతా కూడా చెరువే, మొత్తం చెరువే. చూడండి మట్టి ఎట్లా పోసిరు, చెరువు మొత్తం మూసిపడేసిరు. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆ టవర్ కూడా, ఆ కనిపిస్తున్న టవర్ సైబర్ సిటీ ఓరియానా పేరుతో నిర్మాణం జరుగుతున్నది. ఈ లాస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో, ఈ లాస్ట్ బ్లాక్ మొత్తం చెరువులనే ఉంది ఆల్మోస్ట్. అంటే ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో కట్టిరు. దానికి కూడా పెద్ద రిటైనింగ్ వాల్ పెట్టి లోపలికి నీళ్ళు రాకుండా మొత్తం మూసిపడేసారు. ఏ ఊరండి మీది? ఏ ఊరు మీది? లోకలేనా? ఇప్పుడు ఇదంతా చెరువే ఉండేనా అమ్మ? ఎంత ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 years నుంచి ఉంటున్నాం. ఇప్పుడు ఇదంతా మట్టి ఎప్పుడు పోసిరు? ఇది ఒక 2-3 years అంతే. ఇంతకుముందు ఇదంతా నీళ్ళే ఉండేనా? అంతా వాటర్, కానీ పోవడానికి ప్లేస్ ఏం లేకుండే. ఇప్పుడు జస్ట్ పోవడానికి రెయిన్బో విస్టా అయింది కదా, అప్పటి నుంచి కొంచెం పోవడానికి ప్లేస్. రెయిన్బో విస్టా అదేనా? ఓకే, వాసవి వాళ్ళది. అది కూడా ఇది కూడా. ఇప్పుడు ఇంత చెరువు ఇంత దర్జాగా ఇంత కబ్జా చేసి మొత్తం లోపలికి తీసుకుపోతుంటే ఎవరు ఏం మాట్లాడతలేరు? ఎవరు మాట్లాడతారు సార్? ఎవరికి అంత ధైర్యం ఉందని మాట్లాడతారు చెప్పండి? మా సైడ్ మొత్తం ఈ నీరు ఫుల్ వచ్చేసినాయి. అసలు మాకు పోవడానికి కూడా దారి లేదు ఇంటికి. మేము అన్ని గల్లీలు చుట్టి తిరిగి వెళ్ళాలి. ఇది కరెక్ట్గా ఉంటే మీకు మీ దాకా వాటర్ రావు. అన్నీ బ్లాక్ చేశారు కదా, అందుకోసము వాటర్ బయటికి వెళ్ళకుండా అందులో నుంచి అసలు వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్నాయి. ఇంట్లో కూడా వర్షం వస్తే చాలు, ఇంట్లో కూడా వాటర్. ఇంకా చాలా దారి ఎట్లుండే? ఇక్కడ ఇంతమంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయేవాళ్ళు కాదు కదా? అక్కడి నుంచి ఉండే సబ్దానగర్ లోంచి ఉంది. ఇప్పుడు జస్ట్ ఇది బంద్ చేశారు కాబట్టి రోడ్ మట్టేసి ఇది మొత్తం చేశారనమాట. ఇప్పుడు కొంచెం పోవడానికి కొంచెం దారి ఉంది. ఓకే, సో చూడండి, వాళ్ళు చెప్తున్నారు 20 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ 1-2 years నుంచి ఈ మొత్తం నడుస్తున్నది అని. టోటల్ చెరువు లేకుండా చేసిరు. చూడండి, మీకు ఇంకా భయంకరమైన దృశ్యాలు చూపిస్తా, ఎట్లా చెరువుని క్లోజ్ చేస్తున్నారు అన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చూడండి ఎంత భయంకరంగా లోపలికి చొచ్చుకొచ్చారన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇగో ఇట్లా నెమ్మదిగా మట్టి తేవాలి, ఆడ ఎత్తుకొచ్చిన మట్టి ఇడబోయాలి, రాళ్ళు తేవాలి ఇడబోయాలి, లోపలికి నెమ్మదిగా క్లోజ్ చేయాలి. మొత్తం క్లోజ్ చేసి పడేసి. చూడండి, చెరువు అన్నదే లేదు అసలు. చెరువులాగా ఉన్నదా ఇది? ఎంత అందమైన అద్భుతమైన చెరువులు ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇగో అది ఎంత భయంకరం అండి. అక్కడ ఏ రకంగా కొంచెం జూమ్ చేస్తే కనబడుతుంది మీకు. అక్కడ ఎట్లా ఎత్తుకొచ్చి పోస్తున్నారు చూడండి, గుట్టలుగా చెరువు. ఈ ప్రాంతం అంతా అటు సైబర్ సిటీ వాడు, ఇటు వాసవి. పెట్టవా కేసు, ఎవరి మీద పెడతావో? మేము రెడీగా ఉన్నాం ఎదుర్కోవడానికి నీ కేసు కోసం.
వీళ్ళని ఏం చేయాలా నాకు తెలిసి వేరే దేశాల్లో అయితే నడి రోడ్డు మీద షూట్ చేసి అవతల పడేస్తారు. నడి రోడ్డు మీదనే బహిరంగంగా ఉరిదీస్తారు. ఎందుకంటే ఇది మొత్తం ఈ ఈ ఈ ఈ జాతికి సంబంధించింది, ఈ ప్రజలకు సంబంధించింది, ఈ మానవాళికి సంబంధించిన ప్రకృతి. మీరెవడు కబ్జా చేయడానికి, మీరెవడు నాశనం చేయడానికి? ఒక్కసారి ఆ దృశ్యం చూడండి. మీకు చెరువేమో మొత్తం మురికిమాయం అయిపోయింది. వీళ్ళట మూసీ సుందరీకరణకి 1,50,000 కోట్లు కావాలన్నట. ఇప్పుడు వీడిని ఇక్కడి నుంచి కదిలించకుండా మూసీ సుందరీకరణ ఎట్లా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా సాధ్యమైంది మీరు అనుకుంటున్నారు? మొత్తం రాళ్ళు గుట్టలు మొత్తం తెచ్చి లారీలల్లో అండ్ల టిప్పర్ల ద్వారా తెచ్చి అక్కడ మొత్తం నింపేసి, ఎక్కడుండే ఆ బ్లూ షీట్ దగ్గర ఉండాలి చెరువు. ఆ బ్లూ షీట్ దగ్గర అండ్ అవతల ఆ లారీ కనిపిస్తున్న దగ్గర చెరువు ఉండాలి. ఎంత లోపలికి వచ్చేసిరో చూడండి ఒక్కసారి. ఇది కాదని ఎవరన్నా చెప్పమానండి. ఒక్క మీడియా ఛానల్ కానీ ఒక్కరు కానీ ఇక్కడికి వచ్చి ఏం జరుగుతున్నదని చెప్పేవాళ్ళు కానీ, 100 కోట్లతో నడిచే మెయిన్ ఛానల్స్ ఉన్నాయి కదా. పొద్దున లేస్తే మేమే నెంబర్ 1 డబ్బాలు కొట్టుకుంటారు కదా. ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఇంకా మీ దాంట్లోనే వాసవి సరోవరు, వాసవి సైబర్ సిటీ, వాసవి ఇంకోటని యాడ్స్ చేయించుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని. వానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇగో ఇట్లా. ఇది తెలంగాణ పరిస్థితి. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకంటే వీళ్ళ చేతిలో పెట్టడానికి. గవర్నమెంట్ మారింది మార్పు ఎవరి కోసం అంటే మళ్ళీ వీళ్ళ చేతులనే పెట్టడానికి. మరి ఎవరిని తెచ్చుకుందాం? ప్రజలు ఆలోచించాలి, తిరగబడాలి. చాలామందికి ఇంకా చదువుకుంటున్న వాళ్ళకి, యువతకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వీళ్ళు కూడా ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి, టవర్లు వచ్చినాయి, ఫ్లైఓవర్లు వచ్చినాయి, చూడు నాశనం అవుతున్నది. రేపు నీ పిల్లలకి, రేపు నీ మనవళ్ళకి జరగబోయే విధ్వంసము, బయట గాలి పీల్చాలంటే ఢిల్లీలో ఏ రకంగానైతే ఆక్సిజన్ పార్కులు వచ్చినాయో ఇక్కడ హైదరాబాద్లో కూడా రావాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి ఈ జరుగుతున్న విధ్వంసాన్ని. అందుకే రంగనాథ్ గారు రండి ఇక్కడికి. మీరు చేయాల్సిన పని ఇది. ఒక బిల్డింగ్ కూలగొట్టంగానే ఒకటి ఇంకోటి చేయగానే సరిపోదు సార్, ఇక్కడికి రావాలి. ఎవరైనా ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసిరు కదా అని అంటే బాగుండదు. స్టార్ట్ చేయాల్సింది ఇక్కడి నుంచి. మీరు ఒక చార్ట్ షీట్ రిలీజ్ చేయండి. మీరు అన్నింటి మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు కదా, వాసవి అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల మీద టోటల్ రిలీజ్ చేయండి. ఈ క్షణానికి హైడ్రా వేసిన తర్వాత కూడా ఈ వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి ఈ చెరువుల్లో ప్రజలకి సమాధానం చెప్పాలి. అక్కడ చూడండి, అనకూడదు. ఎంత ఘోరంగా ఉంటుందంటే పాపం మరి ఆ గుడి ఎవరు కట్టిరు అనేది నేను చెప్పను, కానీ కొత్తగా వెలుస్తాయి గుళ్ళు. నేను ఎవరిని తప్పుపట్టట్లేదు ఇక్కడ. ఈ గుడి గురించి నేను మాట్లాడట్లేదు. ఈ హైదరాబాదులో చాలా ప్రాంతాల్లో గడ అదిత్రి అని ఒక వెంచర్ ఉన్నది అమీన్పూర్లో. గుడి కట్టేసిండు. గుడి కట్టిండు, 12 తూములను ముంచి పడేసిండు. జనాలు వస్తున్నారు, దేవుని మొక్కుతున్నారు, పోతున్నారు. అయ్యో గుడి కట్టించిండా పెద్ద మనిషినా? మరి నీ 12 తూములు ముంచేసి టవర్లు కట్టిండు కదా, దానివల్ల మొత్తం నాశనం అయిపోతున్నది కదా. ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి. ఈ జరుగుతున్న విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. హైడ్రా వేశారు కాబట్టి రంగనాథ్ గారు మీ ముందు పెడుతున్నాం. తక్షణం మేము నిన్న బాచుపల్లి వాసవి అర్బన్ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ పరిస్థితి మీకు చెప్పినాం. ఇవాళ వాసవి సరోవర్ దగ్గరికి వచ్చినాం. సైబర్ సిటీ గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిన ఈ సైబర్ సిటీ దగ్గరికి వచ్చినాం. ఇగో ఈ చెరువుని కబ్జా చేస్తున్న దాంట్లో భాగస్వామ్యమైన ఒరియానా బై సైబర్ సిటీ అదే వెంచర్ దగ్గరికి మేము వచ్చినాం. చాలా క్లియర్గా కనిపిస్తున్నది కబ్జా. మేము మీకు హద్దులు కూడా చూపిస్తున్నా ఎక్కడెక్కడ ఏ రకంగా కబ్జా చేశారని. తక్షణమే వచ్చి చర్యలు తీసుకోండి. రావాలి కదా ఇక్కడికి కూడా బుల్డోజర్లు, జేసీబీలు. మిమ్మల్ని పెద్ద ఎత్తున పొగుడుతున్నారు, మేము కూడా పొగుడుతాం. ఇట్లాంటి ఖతం చేసి పడేస్తే పొగడ్డమైంది మీకు. మిమ్మల్ని చాలా గొప్ప వ్యక్తులుగా మేము కీర్తిస్తాం. రేవంత్ రెడ్డి గారు మూసీ సుందరీకరణ అంటున్నారు. చెరువులను బాగు చేయండి, మూసీ సుందరీకరణ సాధ్యం కాదు. చెరువులను కబ్జా చేస్తున్న దొంగలు వీళ్ళు. మరి ఎక్కడ పెడతారు 1,50,000 కోట్లు? సో చాలా దారుణం. ఈ రెండు చెరువులను పూర్తిగా నాశనం చేశారు. ఈ చెరువులకు సంబంధించిన మధ్యలో ఉన్న నాలాని, ఈ కన్జర్వేషన్ ల్యాండ్ని కూడా పూర్తిగా కొలాప్స్ చేశారు. దీన్ని రక్షించాలి ఇమీడియట్గా. ఖచ్చితంగా మేము ఫాలోఅప్ చేస్తాం. దీని మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మీరు ఈ హైడ్రాకి దీనికి అసలు సంబంధమే లేదు. ఇది కేవలం నామకే వాస్తేగా, లేకపోతే వాళ్ళు 100% దోచుకుంటే దాంట్లో సగం అడుక్కోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. మీ పనితనం ఏంది, మీ పనితీరు ఏందనేది రాబోయే కాలంలో తెలుస్తుంది. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.